బాగా ఇశ్రాయేలులో ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో 3వ నెల ఆరంభ దినం ముందే సీనాయి అరణ్యముకు వచ్చిరి. వారు బయలుదేరిన సీనాయి అరణ్యముకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. చాలాగండి ఇశ్రాయేలు ఎక్కడి నుంచి వచ్చారంట? ఐగుప్తు దేశం నుండి. ఐగుప్తు దేశం ఎలా ఉంటుందంటే బానిసత్వం అండి. మన ప్రజలు మీకు అర్థమవుతుందా అన్నా? ఇశ్రాయేలీలు ఎలాంటి వారంటే ఐగుప్తు దేశంలో ఉండేవాళ్ళంట. వాళ్ళు ఏమంటే బానిస బతుకండి. ఎలాంటి బతుకు? బానిస బతుకు. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఏం చెప్తే అది చేయాల్సిందే. వీళ్ళు ఎవరు? ఇశ్రాయేలీలు. కష్టాలు ఇబ్బందులు అన్నీ ఎదుర్కొన్న తర్వాతే దేవునికి మొర్ర పెడతారండి. మొర్ర పెట్టినప్పుడు ఏం చేస్తాడంటే మోషేను పంపిస్తాడు. మోషేను పంపించిన తర్వాత ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు తీసుకుని వచ్చే టైంలో ఎన్ని నెలలు అయింది? 3 నెలలు అయిందంట. ఆ కొండకి సీనాయి పర్వతం కొండకి వచ్చేటప్పుడు 3 నెలలు అయిందంట. సుమారు వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 6 లక్షల మంది దాకా శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం 6 లక్షల మందిని ఐగుప్తు దేశం నుండి తోలుకొని వచ్చాడు. ఇప్పుడు ఎవరు? మోషే ఒక్కడే మాత్రం అరణ్యం ఎక్కడొచ్చారో సీనాయి పర్వతం మీదకి వచ్చారనమాట. వచ్చినప్పుడు ఏం చేశారంటే ఐగుప్తు దేశం ఎలా ఉంటుందంటే మీకు ఒక మాటలో చెప్తానంటే నార్త్ కొరియా తెలుసా అండి మీకు? ఆ రోజు నార్త్ కొరియా మీకు తెలుసా? నార్త్ కొరియాలో ప్రధానమంత్రి ఉంటాడు, ఆయన కిమ్ జాన్. నార్త్ కొరియా ఎలా ఉంటారు తెలుసా ప్రజలు? ఆ దేశంలోన మన ఇండియాలో కావచ్చు మోడీ ఉన్నాడు, ఇంకెవరు రాహుల్ గాంధీ ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారు జగన్ ఉన్నాడు, చాలామంది వీళ్ళు ఉన్నారు కదండి. నార్త్ కొరియాలో మాత్రం ఒకడు ఎవరు రాజకీయ నాయకుడు? కిమ్ జాన్. అది ఎలా ఉంటుంది తెలుసా? మీరైనా నేనైనా ఆ రూల్స్ ఎట్లుంటాయంటే, అన్న రాజు నరసప్పన్న మీరు కటింగ్ అనుకున్నారనుకో, మీకు నచ్చినట్టుగా చేసుకోకూడదు అక్కడ నార్త్ కొరియాలో. అది బానిస బతుకు. ఆ నార్త్ కొరియాలో కిమ్ జాన్ చెప్పినట్లే మీరు కటింగ్ చేసుకోవాలి. అక్కడ చూడండి, ఆ నార్త్ కొరియా మీరు యూట్యూబ్లో కొట్టండి, చరిత్రలోన ఒకే తలకాయలే ఉంటాయి. అంటే ఒకే కటింగ్లో ఉంటుంది, స్త్రీలకైనా పురుషులకైనా. అది బానిస బతుకు. అలాంటి బతుకులోన దేవుడు ఇశ్రాయేలు కూడా ఐగుప్తు దేశంలో అలాంటి బతుకు వాళ్ళు కూడా అలాంటి బతుకుల్ని తీసుకొని వస్తాడు. ఎవరు? మోషే గారు తీసుకొని వచ్చి అరణ్యంలోకి వస్తారు కొండ మీద. ఆ కొండ మీద వచ్చిన తర్వాత సీనాయి పర్వతం మీద కొండ ఒక మోషే ఉంటాడు. ఆ మోషే ఏం చేస్తాడంటే దేవునితో మాట్లాడలేదు. ఇప్పుడు దేవుడు ప్రజలతో మాట్లాడితే వింటారా? చచ్చిపోతారా? చచ్చిపోతామని చెప్పారా? మోషే నువ్వు మాట్లాడు, దేవుడు ఏం చెప్తాడో అప్పుడు నువ్వు నాతో మాట్లాడడానికి అని చెప్తాడు. నిజమా కాదా? ఇప్పుడు దేవుడు మోషేతో ఏం మాట్లాడాలని చూస్తే 20వ అధ్యాయంకి వచ్చింది. బాగినలామా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషే నీవే దేవుడు మాట్లాడితే మేము చనిపోతాం అన్నారా లేదా? అన్నారు కదా. ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. చూడండి 20వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్ అంటే నీకు మంచి ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలా? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాగమ్మ. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటి ఆజ్ఞ ఏమంట? నీ తల్లిని నీ తండ్రిని బాగా చూసుకుంటే నీకు ఆయుష్ ఆరోగ్యం అంట, లేకపోతే ఆరోగ్యం ఆయుష్ లేవంట. దేవుడు ఆజ్ఞ ఇది మొదటి ఆజ్ఞ. అయినలమ్మా మీకు ఆయుష్ ఆరోగ్యం పెరగాలంటే ఏం చేయాలా? మీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని దేవుడు మొదటి ఆజ్ఞ ఇచ్చాడు. రెండోది అంటే నరహత్య తెలుసా అండి? ఒక మనిషిని చంపకూడదంట. కరెక్టా? ఈ రోజుల్లో మనిషిని మనం మాటతో చంపుతున్నామా లేదా? కృత నిబంధనలో ఉంటుంది. ఏమనుంటుందంటే ఒక మనిషిని చంపడమే కదా, ఒక మనిషిని దూషించినా తిట్టుకున్నా నరహత్య కిందే వస్తుందని దేవుడు చెప్పాడు. రైట్. 3వది చదువుతుంది. వ్యభిచారింపకూడదు అంటే వ్యభిచారం చేయకూడదు అంటే దేవుడు ఏమన్నాడు? ఎందుకు ఆ మాట వచ్చింది? బాగినల్లే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మాతో మాట్లాడితే మనం చచ్చిపోతున్నాం మోషే, నీవే మాట్లాడు మాత అంటే మోషే గారితో చెప్పిన మాటలే దేవుడు ఏమన్నాడంటే మీరు వ్యభిచారం చేయొద్దండి. ఎందుకు ఆ మాట అన్నాడంటే మీరు వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి చెప్పండి చేయొద్దు అన్నాడు. 4వది అంటే దొంగతనం కూడా చేయకూడదంట. అంటే దొంగతనం చేస్తున్నారు కాబట్టి
దొంగతనం చేయొద్దండి అనికేసి అన్నారు. రైట్. ఇప్పుడు 5వది, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్య అయినను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని యుద్ధనైనను, అతని గాడిదైనను, నీ పొరుగు వాని దేనినైనా ఆశింపకూడదని చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు తన పొరుగు వాని భార్యను ఆశించకూడదు, పొరుగు వాని ఆస్తిని ఆశించకూడదని ఏం చెప్పాడు దేవుడు? అంటే వ్యభిచారం చేస్తున్నారు. పొరుగు వాని భార్యను ఆశిస్తున్నారా లేదా? అంటే ఆశిస్తున్నారు కాబట్టి దేవుడు ఏమన్నాడు? ఒక మోసే తన ఆశించద్దండి. ఈ రోజుల్లో భర్తను కానీ భార్యను కానీ మోసం చేసే వాళ్ళు ఉన్నారా లేదండి? దేవునికి ఎలా తెలుసు? మనం మోసం చేస్తున్నాం, భర్తను మోసం చేస్తున్నాం, భార్యను మోసం చేస్తున్నాం, దేవునికి ఎలా తెలుసు? దేవుడు మాట్లాడితే మనం ఏమవుతామో? చచ్చిపోతామన్నారు. అలాంటప్పుడు మోసేనే ఎన్నుకున్న తర్వాత మోసే అన్నాడు, అమ్మా అన్నలారా, మీరు పొరుగు అనే ఇల్లును కానీ ఆస్తిని కానీ భార్యను కూడా మీరు ఆశించద్దండి అని దేవుడు. అంటే ఈ విషయాలు కూడా మనకు చెప్పాలా? దేవుడు చెప్పాలంటారా? మనకు తెలియదు అంటారా? నిజంగానే తెలియదండి. మన భర్తలు మోసం చేసేవాళ్ళు లేరండి, మన భార్యలు మోసం చేసేవాళ్ళు లేరా ప్రజలు ఈ సమాజంలోన? అంటే ఇవన్నీ తెలుసా తెలీదా? తెలుసు కూడా చేస్తున్నారంటే వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు కనుకనే ఇవన్నీ చేస్తున్నారు. అందుకే వాళ్ళు ఏమన్నారంటే, మోసే నువ్వేం మాట్లాడు మాతో, దేవుడు మాట్లాడితే మనం చచ్చిపోతామన్నారు. అంటే దేవుడు ఎట్లా మాట్లాడా? ఆ మార్గం చూస్తారా? ఒకసారి చూడండి. ప్రజలు చూడండి, ఇశ్రాయేలు అందరూ ఆ ఉరుములంట, ఆ మెరుపులు, ఆ బూరధ్వని, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోసతో ఇట్లండ్రి. చెప్పు, చదువు 19. నీవు మాతో మాట్లాడుము, మేము ఇందుము. దేవుడు మాతో మాట్లాడితే మేము చూడండి, దేవుడు మాట్లాడుతుంటాయంటే ఉరుములంట. ఉరుములు ఎప్పుడైనా విన్నారంటే? వర్షం వచ్చినప్పుడు బయట నిమ్మడండి, వర్షం వచ్చిన ఉరుములు వస్తాయి. ఉరుములు అంటే మీరు ఆకాశంలో చూసింటారు, మెరుపులు వస్తాయి, ఉరుములు శబ్దం వస్తాయి. వినే కాదంటే చెవులు ముచ్చుకుంటాం, ఇంట్లో పారిపోతాం. అంటే దేవుని మాటలు ఉరుము లాంటివంట, మెరుపు లాంటివంట. అవన్నీ నేనేకి అయ్యలేదు మోసే. దేవుడు ఏం చెప్పాడే? నువ్వు కొండ మీద వెళ్ళు, ఆ మాటలు మాకు చెప్పంటే ఆ మాటల ద్వారా ఇవన్నీ ఆజ్ఞలు అంట. ఒక మనిషి దొంగతనం చేయకూడదు, విచారించకూడదు, చెప్పండి పొరుగు వారిని ఏదైనా ఆశించకూడదు. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి దేవుడు మోసతో మనతో మాట్లాడుతున్నాం అన్నమాట. ఒకవేళ దేవుడు చెప్పిన మాటలు మనం వినకపోతే, ఇప్పుడు దేవుడు అంటే ప్రత్యేకంగా రాడు కదా. ఎవరు ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన ఆత్మ, ఆయన కనిపించడం మనకి. అంటే ఎలా మాట్లాడతాడు? ఒక మనిషి ద్వారే మాట్లాడతాడంట. ఇప్పుడు చెప్పాడు మోసే ద్వారా, కానీ వినలేరు. ఏం చేస్తారంటే, ఎంతకాలం చూడాలండి? దేవుడు మాటలు చెప్పినప్పుడు కూడా మనిషి వ్యభిచారం చేసుకుంటూ భూమి మీద బతికి దేవుడు ఈ భూమి మీద ఎంతకాలం ఉంచుతాడా చంపుతాడా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడ మన ఇండియాలో కదండి, నరేంద్ర మోడీ ఉన్నాడు, అందరూ ఉన్నారు కదా. ఒక మనిషి ఇప్పుడు చాలా ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి కదండి, జరుగుతున్నాయి లేదా అమ్మా? మీకు అర్థమవుతుందా? ఘోరాలు నేరాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? తప్పు చేసినప్పుడు ఊరికే వదిలేస్తుందా? శిక్షించదా లేదా? కోర్టులని, జైళ్ళని ఇవన్నీ ఉన్నాయా లేదా? ఎందుకో తప్పు చేసినందుకే ఇక్కడ శిక్షలు ఉన్నాయి, కోర్టులు, జైల్లో, క్రమశిక్షణలు. ఇప్పుడు దేవుని దృష్టికి మనం తప్పు చేశాము, దేవుడు ఏం చేయాలి? కొరింథీ పత్రిక 1 కొరింథీ 10వ అధ్యాయము 15. అయితే వారిలో ఎక్కువ మంది దేవుని ఇష్టలుగా ఉండకపోయేది గనుక అరణ్యంలో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిలో ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. చదువు. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారు వలె మనము వ్యభిచారింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచారించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. ఎంతమంది చచ్చిపోయారంటే ఒక్క రోజులోనే? దేవుని దృష్టికి తినుటూ త్రాగుచు వ్యభిచారించుకుని ఉన్నారు కదండి. దేవుడు చెప్పాడు వినకపోతే ఒక రోజులో ఎంతమంది చంపాడండి? ఎంతమంది చంపాడా?
3,000 మంది, 6 లక్షల మందిలో ఒక్క రోజుకి 23,000 మంది చంపేస్తే మనం ఎంతమంది ఉన్నాం తెలుసండి? సుమారు కోట్ల మంది ఉన్నాం. 850 కోట్ల మంది మనం ఉన్నాం. మనమేనా తప్పులు చేసామా? మనం చంపాలా లేదా దేవుడు? ఆ రోజు ఇశ్రాయేలులు తప్పు చేసినందుకే, వ్యభిచారం చేసినందుకు ఒక్క రోజులో 23,000 మంది చంపితే మన ప్రపంచ దేశంలో కోట్ల ప్రజలు ఎంతమంది ఉన్నారంటే 850 కోట్ల మంది ఉన్నారు. అంతమందిని దేవుడు చంపాలా లేదా? చంపుతాడండి.